సరే, నువ్వు చాలా చిన్న కేసు ఇది అంటున్నావు. మరి ఈ చిన్న కేసు అయినప్పుడు 14 కోట్ల రూపాయలు వాల్యుబుల్ దీన్ని ఎందుకు దేవుడికి రాసివ్వగలిగాడు? 16,000 రూపాయలు జీతం ఉన్నటువంటి ఒక గుమస్త ఈ రవికుమార్. అటువంటి వాడు ఇన్ని 100 కోట్లు ఏ రకంగా సంపాదించగలిగాడు? ఈ సూత్రాన్ని ఏదైతే పాటించి ఉంటాడో, నువ్వేదైతే 1000 కోట్ల రూపాయలు సంపాదించడానికి ఏ సూత్రాలను అయితే ఉపయోగించుకున్నావో అదే రకమైనటువంటి సూత్రాలను ఉపయోగించుకుని ఈ రవికుమార్ కూడా 100 కోట్లు సంపాదించాడా? నీ శిష్యుడే కదా, ఖచ్చితంగా అదే జరుగుంటది. అందుకోసమే వేళ 14 కోట్ల రూపాయలకు కూడా ఏకదంగా ఒక్కసారి దేవుడికి దానం చేశానని చెప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు కేసులో ఎవరైనా రాజీ ఉంటుందటండి, లోక్ అదాలత్ ఉంటుందా? దొంగతనం, దొంగను శిక్షిస్తారు, పోయినటువంటి వస్తువులు రికవరీ చేస్తారు, అంతేగాని రాజీ ఏంటంటే నాకు అర్థం కాదు. రాజీ అంటే ఖచ్చితంగా ఇందులో మీరు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి లోక్ అదాలత్ అనేటటువంటి అంశాన్ని పెట్టి అడ్డెట్టుకుని ఆ రోజు రాజీ పెట్టి అతనితోటి దేవుడికి మహాభక్తుల్లాగా దేవుడికి దానం చేసినట్టుగా పెద్దగా ఒక కుట్ర పన్నినటువంటి పరిస్థితి ఉంది.